హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ మిక్స్ రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్. మనం అన్నీ కలిపి చిన్నపిల్లల కోసం పెట్టుకోవచ్చు, మనం కూడా తాగొచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో నేను ఆయిల్ కానీ గీ కానీ ఏది వాడట్లేదు, జస్ట్ పౌడర్ రెడీ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ బేబీస్కి పెట్టేటప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను మకానా తీసుకొని లైట్గా ఫ్రై చేశాను అన్నమాట. ఇందులో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అలాంటివి ఏవి యూజ్ చేయము, జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు కూడా తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఒక 5 to 7, 8 minutes అట్లా పడుతుంది ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఎందుకంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండడం వల్ల దానికి మనం నెక్స్ట్ యూజ్ చేసే ఒక 10 days అట్లా తర్వాత ఫంగస్ వచ్చేస్తుంది అన్నమాట. అలా ఏం ఫంగస్ అట్లా ఏం రాకుండా ఉండాలి అంటే కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మనం చూసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కాజు కూడా తీసుకున్నాను. ఫస్ట్ మకానా, తర్వాత కాజు, నెక్స్ట్ వచ్చేసి బాదం తీసుకున్నాను. ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. మనకి ఈ సీడ్స్ అనేవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. కొంచెం బాదం అనేది అంటే టైం టేకింగ్ అనమాట. మిగిలినవన్నీ కూడా నార్మల్గా తొందరగానే అయిపోతాయి. ఇది వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్. మనం ఇందులో కావాలంటే ఇంకా పల్లీలు, నువ్వులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటిదంటే అందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, సో నేను పీనట్ బటర్ ఆల్రెడీ సపరేట్గా యూజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇందులో ఎందుకనేసి నేను యాడ్ చేసుకోలేదన్నమాట. అండ్ నువ్వులు కూడా నేను అంటే చిక్కీస్ ఉంటాయి కదా, సో అవి తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు. మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 hours వరకు అట్లా వదిలేయాలన్నమాట. కొంచెం కంప్లీట్గా కూల్ అయితే మనకి కొంచెం ఎక్కువ స్టోర్ ఉంటుంది. తొందరగా మనం వేడి మీదనే మిక్సీ పట్టేస్తే అది మళ్ళీ వేడైపోయేంత ఖరాబ్ అయిపోతుంది అన్నమాట ఫంగస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాము. ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి ఒక 2-3 minutesలో ఫ్రై అయిపోతాయి, అంత టైం ఏం తీసుకోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా అయితే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను అటుకులు తీసుకున్నాను. మనం ఇవైతే అన్నీ ఒక 100 grams తీసుకున్నాం అనుకోండి, అటుకులు వచ్చేసి 200 grams తీసుకోవాలి. అంటే అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకొని ఇది ఒక్కటి మాత్రం డబుల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. మీరు పీనట్ బటర్ అలాంటివి ఏం యూజ్ చేయకపోతే డైరెక్ట్ ఇందులోనే పల్లీలు అండ్ ఇంకా నువ్వులు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అన్నీ మిక్స్ చేసి మంచిగా గాలికి ఒక 2 hours పాటు కంప్లీట్గా కూల్ అయిపోయే వరకు వదిలేయాలన్నమాట. అస్సలు వేడిగా ఉండకుండా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. మనకు మకానా ఫ్రై అయిందా లేదా ఈజీ ఒక 5 minutesలో అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటాం కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనం ఒక 1 hour అలా గాలికి వదిలేయాలన్నమాట. ఎందుకంటే అది మిక్సీ పట్టినప్పుడు ఏమవుతుందంటే వేడైపోతుంది కదా, మళ్ళీ దాన్ని బాక్స్లో మనం స్టోర్ చేసినప్పుడు దానిలో గాలి అస్సలు పోదు కాబట్టి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా బయటనే పెట్టేయచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి నేను పౌడర్ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఒక 2 minutesలో అయిపోతుంది. ఇదంతా చూడడానికి కొంచెం ఫ్రై చేయడానికి టైం తీసుకుంటుంది. కావాలంటే మీరు బాదం, కాజు వచ్చేసి కొంచెం పీసెస్ లాగా కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు తొందరగా అవ్వడం కోసం. కాకపోతే కట్ చేస్తే కూడా అదే టైం తీసుకుంటుంది కాబట్టి నేను డైరెక్ట్ ఫ్రై చేశాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఫస్ట్లో పటిక బెల్లం అనేది దొరుకుతుంది కదా, మిశ్రీ పటిక బెల్లం అలాంటివి మిక్స్ చేసి తీసుకునేదాన్ని. ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్ బెల్లం తీసుకుంటున్నాను, బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. బెల్లం పౌడర్ వచ్చేసి ఒక 200 grams వరకు మిక్స్ చేశాను అన్నమాట. అంటే లెస్ స్వీట్. ఒకవేళ మనం పాలల్లో డైరెక్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ మనకి తక్కువ పడితే మీరు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. లేదు నేనైతే కొంచెం స్వీట్ తక్కువ కావాలని తక్కువ మిక్స్ చేస్తున్నాను అన్నమాట. మీరు కావాలంటే తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఎలా తీసుకోవాలి, చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అనేది, అంటే ఎలా ప్రిపేర్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇందులో కావాలంటే మనం వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాల్నట్స్ కూడా కాకపోతే ఏంటి అంటే అది కూడా కొంచెం ఆయిల్ అనేసి నేను పౌడర్ లేకుండా కాకుండా కొంచెం మెత్తగా అయిపోతుంది కదా, సో అందుకోసం అనేసి వాల్నట్స్ నేను డైరెక్ట్ నానబెట్టేసి ఎలా తీసుకుంటున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.